టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. వారాహి నవరాత్రులు. ఈ వారాహి అంటే అమ్మవారు పార్వతి నుంచి పుట్టినటువంటిది. గౌరీ దేహ సముద్భవం అంటాం. లలితాదేవి భండాసురుడితో యుద్ధం జరుగుతూ ఉంటే సప్తమాత్రకలు తన శరీరం నుంచి ఉద్భవింపజేస్తుంది. అప్పుడు విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మదేవుడి నుంచి బ్రాహ్మి, అలాగే శివుడి దగ్గర నుంచి శివాని, వరాహమూర్తి దగ్గర నుంచి వారాహి, నరసింహస్వామి నుంచి నారసింహి. ఈ విధంగా ఈ యొక్క సప్తమాతృకులందరూ కూడా పుడతారనమాట. అయితే ఈమె కాశీక్షేత్రానికి ఆమె క్షేత్రపాలకురాలు, గ్రామ దేవత. క్షేత్రపాలకుడు కాలభైరవుడైతే గ్రామ దేవత ఈ అమ్మవారు, వారాహి అమ్మవారు. కాబట్టి ఈ వారాహి అమ్మవారికి మనము దండినీ దేవి అని అంటాం, అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని. అలా తన మొత్తము ఈ లలితా త్రిపుర సుందరీ దేవి మొత్తము భండాసురుడిపై చేసేటటువంటి యుద్ధాన్ని అంతటికీ కూడా ఆ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షురాలిగా ఈమె పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ వారాహీదేవిని ఉగ్రదేవతగా చాలామంది చేయకూడదని, ఉగ్రదేవతారాధన చేయడం వల్ల మనం కూడా ఉగ్రమైపోతామని ఏవేవో అనుమానాలుతో చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఈ వారాహి అమ్మవారిని మనము ఏం చెప్తామంటే ఈ పగలు చేయకూడదని, రాత్రులు మాత్రమే అమ్మవారిని చేయాలని ఈ విధంగా చెప్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలు మాత్రమే. వారాహీదేవి స్వయంభూగా వెలిసినటువంటి కాశీక్షేత్రంలో మనకి తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. భక్తుల దర్శనాలు స్పెషల్ టికెట్లతో ఉదయం ఒక 8 గంటల దాకా డబ్బులతో టికెట్లు చేస్తారు. ఆ తర్వాత సర్వదర్శనాలు ఒక 8 నుంచి 9 దాకా జరుగుతూ ఉంటాయి. చాలామంది మహానుభావులు ప్రత్యంగిరామ అమ్మవారికి గురించి, వారాహి అమ్మవారి గురించి చెబుతూ బూస్టింగ్ చేస్తూ ఈ అమ్మవారు ఏమీ అప్లై చేయకుండానే వీసాలు ఇస్తుందని, అమెరికాలో అక్కడ ఏమి ఇంటర్వ్యూలు ఉండవు, వీసాలకి ఏమి ఉండవు అవసరం అన్నమాట. ఎవరికైనా రాలేదనుకోండి, ఇదిగో వారాహి అమ్మవారు మా దగ్గర హోమం చేయించుకున్నారు, అసలు ఏ కాన్సులేట్ల యొక్క ఇది ఎంబాసీల యొక్క ప్రమేయం లేకుండా మీకు వచ్చేసింది, వీసా వచ్చేసింది, ఇట్లా అనమాట. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారంతో వారాహి అమ్మవారు మనకి ఏదో ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో జనమంతా కూడా దూర ఆశతో వాళ్ళకి ఈజీగా షార్ట్ కట్స్ మెథడ్స్ వెతుక్కునేటటువంటి జనం ఈ యొక్క వారాహి అమ్మవారి వైపు కన్వర్ట్ అయిపోయారు. అయితే ఈ వారాహి ఎవరో కాదు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని అయినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మాత్రమే. ఒకటి పార్వతన్న, లలితన్న, లక్ష్మన్న, సరస్వతి అన్న, వారాహి అన్న, ప్రత్యంగిర అన్న, మహాకాళి అన్న, వీళ్ళంతా కూడా ఒకటే. పంచమహాకాళికల్లో ఒకటైనటువంటి వారాహి అమ్మవారు ఈమె వరాహమూర్తి యొక్క అంతర్గత శక్తి. ఆ వరాహమూర్తిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపమే వారాహి అమ్మవారు. కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే మనము పూజ చేస్తామో అటువంటి వాళ్ళకి భూ కబ్జాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరో గూండాగాళ్ళు, రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళు కబ్జాలు చేస్తే ఇక్కడ మనం వెళ్ళి, మనకి ఆమె సైన్యాధ్యక్షురాలు కాబట్టి ఆమె ఎలా యుద్ధం చేసిందో మనం కూడా మన బంధువుల్ని, మన పరివారాన్ని, మన స్నేహితుల్ని, పోలీసుల్ని, లాయర్లని సంప్రదించి ఆమె మీదకి, ఆ గుండాగాళ్ళ మీదకి వెళితే అప్పుడు మనకు ల్యాండ్ వస్తుంది, మన ల్యాండ్ మనకు వస్తుంది, కబ్జా చేసిన ల్యాండ్. అలా కాకుండా ఇంట్లో కూర్చొని, రూమ్లో కూర్చొని వారాహి 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 ఓం వారాహి అని మహా అంటూ పసుపు కుంకాలు వేస్తూ పూజలు చేశారనుకోండి, మనకు వచ్చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో భక్తులు చేస్తారు. అలా రాదు. రెండవది, మీకు వారాహి అమ్మవారు ఏమి నేర్పిస్తుందంటే సర్వసైన్యాధ్యక్షురాలుగా పోరాడు, నిత్యము ప్రతి చిన్న విషయంలో కూడా నువ్వు పోరాడాలి అని చెప్పడంలోనే ఆమె సైన్యాధ్యక్షత పదవి అనేటటువంటిది మనకి చెబుతోంది.
అందువలన వారాహి అమ్మవారికి పులిహార పెడదామా అండి, గారెలు పెడదామా, నైవేద్యం ఏం పెడదాము అనేటటువంటి దాని మీద ఏకాగ్రత కంటే 9 రకాల పువ్వులు పెడదామా, 9 రకాల పళ్ళు పెడదామా, 9 రకాల నైవేద్యాలు పెడదామా, ఇవన్నీ కూడా మనము ఆలోచించకుండా కేవలం వారాహి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది కాదు ఆమె చెప్పింది. యుద్ధం చెయ్యి, నీకు ఒక సమస్య వచ్చినప్పుడు దానిని నువ్వు ప్రతిఘటించడం నేర్చుకో. ఇది వారాహి తత్వం. కాబట్టి మూఢమైనటువంటి భక్తితో మనకి చాలామంది ఏంటంటే తాను చెడిన కోతి వనమంతా చెడిపింది అనేటటువంటి ఉద్దేశంతో ఒకడు చెడిపోతాడు. వారాహి అమ్మవారికి ఒకడు దాన్ని ఏమంటారు, వైన్ కూడా వేయచ్చు హోమంలో అని ఒకడు. ఈ విధంగా మనకి వారాహి అమ్మవారు హోమం చేసేస్తే ఇక అప్లికేషన్ కూడా పెట్టకుండానే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ఎంఐటీల్లో మీకు సీట్లు వచ్చేస్తాయి. పోయిన జాబులు మరి వీళ్ళందరూ ఎవరైతే పెద్ద పెద్ద టాప్ అఫీషియల్స్ మరి లంచాలు తీసుకొని దొరికిపోయినటువంటి వాళ్ళు, ఏ ఎంక్వైరీలు అవసరం లేకుండా సస్పెండ్ అయిపోయి ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ ఎంక్వైరీ అవసరం లేకుండా మళ్ళీ రీఇన్స్టేట్ అయిపోతారని ఇలాంటి వెధవా ప్రచారాలు చేయడం వల్ల వారాహి అమ్మవారికి డిమాండ్ పెరిగిందని అనుకుంటున్నారు. కానీ సాక్షాత్తు జగజ్జనని అయినటువంటి ఆ వారాహి అమ్మవారు మరి ఈ తల్లిని పూజ చేస్తే ప్రేతాత్మల బాధలు పోతాయి, భూ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలన్నీ కొంటారు. ఎప్పుడు కండిషన్ ఒకటి ఉంది, కేవలం నువ్వు 10 రూపాయల పసుపు కుంకుమ, 10 రూపాయల కొబ్బరికాయ, తర్వాత ఈ యొక్క నైవేద్యాలు పెట్టేసి పేదవాళ్ళకి పెట్టకుండా నువ్వే తినేసి ఇవన్నీ చేస్తే రాదు అమ్మవారు. ఏం చేయాలి పూజకు ముందు? మనం ఏం చేయాలి అంటే ఇది ఒకరోజు చేసేది కాదు, నిరంతరంగా చేయాలి. పేదవాళ్ళకి, అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయడము, అనాథలకి, వికలాంగులకి, సాధు సన్యాసులకి మనము నిరంతరము మనం చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ జగజ్జనని అయినటువంటి వారాహి అమ్మవారు తన సంతానానికి మనం మేలు చేస్తున్నాం అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆమె కరుణ మొగ్గ నుంచి ఒక పువ్వులాగా వికసిస్తుంది. ద బడ్ విల్ బి బ్లాజమ్డ్ లైక్ ఏ ఫ్లవర్ అన్నమాట. అందువలన మనలో ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల్ని పెంచుతుంది జగజ్జనని. ఈ 9 రోజులు కూడా శుక్లపక్ష పాడ్యం నుంచి మొదలైంది అమ్మవారు. అమావాస్య, జ్యేష్ఠ అమావాస్య వెళ్ళిపోయిన మర్నాడు నుంచి కూడా ఆషాఢ మాసంలో ఆ తల్లిని మనం 9 రోజులు కూడా మనము చేస్తాం. దీన్ని గుప్త నవరాత్రులు అంటాం. గుప్త నవరాత్రులు అంటే అదేదో సీక్రెట్గా చెప్తారు, కేవలం ఉపాసకులుగా మాత్రమే అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మనం చూస్తే నేను లలితా ఉపాసకుడు అని ఒకడు, నేను ఆంజనేయ ఉపాసకుడు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి నాతో మాట్లాడతాడు, ఆంజనేయ స్వామి నాతో పొందుతాడు, వారాహి అమ్మవారితో నేను చాటింగ్ చేస్తున్నాను. ఈ రకమైనటువంటి బ్యాచీలు ఎక్కువ మంది తయారైపోయారు. వీళ్ళందరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ శుక్లపక్ష ఏ విధమైనటువంటి మడి ఆచారాలు కూడా భయపెడతారు. ఏమో ఉగ్రదేవత కాబట్టి మీరు చేయకూడదని. తర్వాత మడి ఆచారాల్లో తేడా కనుక వచ్చినట్లయితే ఈ అమ్మవారు మీకు రివర్స్ అయిపోతుందని ఇలా రకరకాల మరి అందరూ ఎవరికి వాళ్ళే పండితులు ముసుగులో చెప్పేస్తూ ఉంటారు. ఇవన్నీ అబద్ధాలు. బ్రహ్మ పదార్థము అనేటటువంటిది ఒక్కటే, దేవుడు అనేవాడు ఒక్కడే. దీనికి ఉగ్రదేవుడు లేకపోతే సాత్విక దేవుడు అని ఉండడు. మహాలక్ష్మియే ఆమె ఎక్సైటెడ్ స్టేట్లో కమలాత్మిక మారినట్టుగా పార్వతీయ వారాహిగా మారుతుంది. కాబట్టి జగజ్జనని అయినటువంటి ఆ తల్లి శత్రువులపై మనము ఆమె యుద్ధం చేసినప్పుడు మహోగ్రమైనటువంటి కోపంతో ఆమె చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీ పిల్లలని మీరు ఎలాగైతే తప్పు చేసినప్పుడు తల్లి కొడుతుందో మళ్ళీ తర్వాత పిల్లల్ని లాలిస్తుందో పాలిస్తుందో ఆ విధంగా వారాహి అమ్మవారు తను శత్రువులపై ఆమె అట్లా ఉంటుంది తప్ప భక్తుల పాలిట కామవృక్షము, కామధేనువు. కాబట్టి ఈ యొక్క 9 రోజులు కూడా సూర్యోదయానికంటే ముందు నిద్రలేచిపోవడము, తర్వాత శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించడము, రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడము, ఓం వారాహ్యై నమః అంటూ ఒక కలశాన్ని పెట్టడము. ఆ కలశాన్ని మాకు ఇది లేదండి, అలవాటు లేదండి, మాకు కలశం పడలేదండి, ఆనవాయితీ లేదండి అనేటటువంటి వాళ్ళు వారాహి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టి ఒక నిమ్మకాయను పెట్టి పసుపు కొమ్మను పెట్టి అమ్మవారికి లేదా లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని ఆరాధించవచ్చు. ఆ తర్వాత పత్రం పుష్పం ఫలం తోయం అనేటటువంటి రూల్ ప్రకారము మీరు ఒక ఫలాన్ని కానీ
లేకపోతే గ్లాసు ఏమీ లేదంటే గ్లాసు నీళ్ళను కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు, పుష్పము కానీ ఆకుని కానీ. అలాగే పులిహారని మీరు నివేదన చేయొచ్చు. ఏదైనా సరే పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి పాయసాన్నాన్ని నివేదన చేయొచ్చు. ఆ విధంగా మీరు స్నిగ్ధౌదన ప్రియ ఏది వేసినప్పటికీ కూడా ఆవు నెయ్యిని వేసి మీరు చక్కగా ఆరాధించవచ్చు. తర్వాత హారతి ఇవ్వండి. అద్భుతంగా మీకు అన్ని పనులు అమ్మవారు చేస్తుంది. మరి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్ని అందరూ జరుపుకోవచ్చు. ఒకవేళ ఈ 9 రోజులు ఎవరైతే జరుపుకోలేకపోతారో, మిస్ అవుతారో, అటువంటి వాళ్ళ అష్టమి రోజున ఈ యొక్క జగజ్జనని అయినటువంటి ఆ యొక్క వారాహి అమ్మవారిని 8వ రోజున మనం పూజ చేసినట్లయితే సరిపోతుంది. శుభమస్తు.